వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. తనకు రూపాయలు 2.5 కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ను మార్చేసి చెప్పిన అభ్యర్థిని గెలిపిస్తానంటూ ఓ రాజకీయ నాయకుడిని బురిడి కొట్టించే ప్రయత్నం చేసిన ఆర్మీ జవాను కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఈ ఘటన జరిగింది. మారుతి ధక్నే అనే వ్యక్తి సైన్యంలో పనిచేస్తున్నాడు. మారుతి ఇటీవల శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దన్వేను కలిశాడు. ఎంచుకున్న అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడేలా చిప్ను ఉపయోగించి ఈవీఎంను మారుస్తానని, అందుకు రూపాయలు 2.5 కోట్లు అవుతాయని డిమాండ్ చేశాడు. అనుమానించిన అంబాదాస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడు తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో పట్టించేందుకు ప్లాన్ చేశారు. మంగళవారం సాయంత్రం అంబాదాస్ సోదరుడు రాజేంద్ర నిందితుడిని ఓ హోటల్కు పిలిపించారు. అక్కడ రూపాయలు 1.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు నమ్మించి అడ్వాన్స్ కింద ₹1,00,000 ముట్టజెప్పారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడు మారుతికి పెద్ద మొత్తంలో అప్పులున్నాయని, వాటిని ఇలా అడ్డదారుల్లో తీర్చాలని భావించాడని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. అహ్మద్నగర్ జిల్లాకు చెందిన మారుతి ధక్నే జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్ ప్రాంతంలో ఆర్మీ బేస్లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.